S99 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పార్టీ ఇన్ఫోసిస్ వద్ద క్యాంటీన్ యూనియన్ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ 2020 ఏప్రిల్ నుండి 2024 ఆగస్టు వరకు వర్క్ ఫ్రం హోం కొనసాగుతుంది. కోవిడ్ సమయంలో గవర్నమెంట్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి పనిచేయడానికి వచ్చిన ఐటీ ఎంప్లాయీస్ కి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి హాస్టల్స్ ని క్యాంటీన్స్ ని యథావిధిగా కొనసాగించాలని గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ని పాటిస్తూ మేము క్యాంటీన్లను హాస్టళ్లను తెరిచి ఉంచాము. కానీ ఇప్పటికీ ఇదే వర్క్ ఫ్రం హోం కొనసాగుతుంది. పోచారం ఇన్ఫోసిస్ నమ్ముకొని ఎంతో మంది జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వర్క్ ఫ్రం హోం వల్ల మాకు ఎంతో నష్టం జరుగుతుందని తెలిపారు. క్యాంటీన్ యజమానులు, ఆటో యూనియన్లు మరి ఇతర విభాగాలు ఎంతో నష్టపోతున్నారని అన్నారు. ఇకనైనా ఇన్ఫోసిస్ యాజమాన్యం గవర్నమెంట్ తక్షణమే వర్క్ ఫ్రం హోమ్ ని రద్దు చేసి వెంటనే వర్క్ ఫ్రం ఆఫీస్ ప్రక్రియను కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్యారిడర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి, సెక్రటరీ కరుణాకర్, వహీదర్, బిల్డింగ్ ఓనర్స్ రామరెడ్డి, సుధీర్ రెడ్డి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. Live back to Pocharam. Hyderabad end work from home. Pocharam Infosys says bring life back to Pocharam. Hyderabad end work from home. Pocharam Infosys says bring life back to Pocharam. Hyderabad end work from home. No work from home back to office. No work from home. Da enkara. No work from home. Oda manchi vastu jara distunna meeru. No work from home. No work from home back to office. No work from home back to office. No work from home back to office. Bring life back to Pocharam. ఫేస్ కింద పెట్టుకోండి, ఫేస్ కనిపించాలి మళ్ళీ. సుస్వాగతం. అయ్యా, హైదరాబాద్ని అన్ని దిక్కులల్లా డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ గత 15 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో వరంగల్ హైవే ఏదైతుందో పోచారం సైడు అతిపెద్ద సెజ్ 400 ఎకరాల పైన ఇన్ఫోసిస్కి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది 40,000 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని. బట్ ఈరోజు దాంట్లో 10 to 20% మాత్రమే ఇక్కడ ఉన్నారు. అటువంటప్పుడు ఏదైతే గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో రేజ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఐటీ సెక్టర్ గురించి ఏదైతే చెప్పడం జరిగిందో ఆ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారు. ఈ ఏరియా ఈ ఇన్ఫోసిస్లో 400 ఎకరాలు ఏదైతే ఇచ్చారో దాంట్లో సగం పార్ట్ కూడా ఇన్ఫోసిస్ వాడుకుంటా లేదు. ఒకవేళ ఇదే విధంగా ఉంటే కతిమ్మ పార్ట్ వేరే కంపెనీస్ కూడా ఇస్తూ ఈ ఏరియా ఏదైతే వరంగల్ హన్మకొండ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ఏరియా డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఈ ఏరియా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరం కోరుకుంటున్నాము. గవర్నమెంట్ యొక్క హామీలకు అనుగుణంగా మేము ఇక్కడ బిల్డింగ్స్ కట్టాము వాళ్ళకి అకామిడేషన్ కోసము. బట్ ఈరోజు ఆ ఇన్ఫోసిస్ కంపెనీ ఏదైతే వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ని పూర్తి చేయకపోవడం వలన మాకు బ్యాంకు లోన్లు కట్టుకోలేకపోతున్నాము. అండ్ దీని మీద డిపెండింగ్ అయినటువంటి దగ్గర ఒక 20 నుంచి 25 సెక్టర్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు సఫర్ అవుతున్నారు. మేము మీ మీడియా ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ విన్నపం. సో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఐటీ మినిస్టర్ కావచ్చు, అందరికీ మేము విన్నవించుకుంటున్నాము. సో ఇన్ఫోసిస్ తోటి మాట్లాడి ఏదైతే కర్ణాటకలో హూబ్లీలో కాక ఏదైతే జరిగిందో సో ఇన్ఫోసిస్ కంపెనీ అక్కడైతే యాక్టివేట్ అయిందో ఇక్కడ కూడా అదేవిధంగా యాక్టివేట్ అవుతూ 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఈ డిసెంబర్ లోపల కల్పిస్తూ పోచారం డెవలప్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం అండి. మొట్టమొదటిగా ఇక్కడికి ఇచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ పేపర్ మీడియా కూడా ధన్యవాదాలు. ఈరోజు మేము ఇక్కడ ఇన్ఫోసిస్కి గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించింది. ఈ పోచారం ఏరియా మరియు ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం డెవలప్మెంట్ కోసం కేటాయించున్నారు. ఈ ఇన్ఫోసిస్ సెజ్ పోచారం దగ్గర మేము దాదాపు ఒక 11 సెక్టార్లు డిపెండెన్సీ ఉందండి. ప్రథమంగా బిల్డింగ్ ఓనర్లు అయితేమి, ఇక్కడ హాస్టల్ నిర్వాహకులు అయితేమి, అలాగే మన ఆటో సెక్టార్స్, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్స్, హౌస్ కీపింగ్ సెక్టార్స్, ఇలా అనేక సెక్టార్స్ కూడా ఈరోజు ఇండైరెక్ట్గా ఈ ఇన్ఫోసిస్ పోచారం సెజ్ని నమ్ముకొని బతుకుతున్నామండి. కోవిడ్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ కంపెనీలు పూర్తి స్థాయిలో తెరిపించండి, ఎంప్లాయీస్ని మళ్ళీ పిలిపించండి, ఎంప్లాయీస్కి ఏమేమి కావాలో రిక్వైర్మెంట్స్ అంతా ఫుల్ఫిల్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అందరినీ ఆఫీస్కి పిలిపించి చేస్తే అక్కడ ఉన్న ఇండైరెక్ట్గా ఎవరైతే డిపెండెన్సీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రయోజనాలు కూడా ఫుల్ఫిల్ అవుతాయి, అన్ని కుటుంబాలు కూడా బాగుపడతారని నేపథ్యంలో కోవిడ్ తర్వాత సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక అడుగు ముందుకేసి చెప్పడం జరిగిందండి. అందులో భాగంగా ఇండియన్ బేసిస్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో
టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, అలా ఇండియన్ బేసిస్ కంపెనీస్ కూడా ఈ రోజు నెమ్మదిగా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీస్కి పిలవటం, హైబ్రిడ్ మోడల్ నుంచి వీక్లీ మ్యాండేటరీ చేయడం, ఆ వీక్లీ నుంచి మంత్లీ కూడా మినిమం డేస్ రావాలని చెప్పని మ్యాండేటరీ చేయడం జరిగింది. ఇన్ఫోసిస్ కూడా గతంలో అలాగే చేశారండి. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఈ రోజు ఇక్కడ ఇన్ఫోసిస్ ఎలా ఉందంటే ఆపరేషన్స్ 10% మాత్రమే ఇక్కడ నడుస్తూ ఉంది. ఎక్కువ వర్చువల్ గా మాత్రమే మొగ్గు చూపుతా ఉన్నారండి. ఈ వర్చువల్ యాక్టివిటీస్ కి ఇన్ఫోసిస్ కార్యక్రమాలు మొగ్గు చూపుతున్నప్పుడు ఇక్కడ చాలా మంది మేము ఇంపాక్ట్ అవుతా ఉన్నాము. మొట్టమొదటి ఏమైతే చెప్పాను ఈ సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతున్నామండి. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం ఇచ్చింది కంపెనీకి, అలాగే కాకుండా అందులోనే భాగంగా ఇక్కడ అనేక సెక్టార్స్ కూడా అభివృద్ధి చెందాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలి. హైదరాబాద్కి వచ్చి అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది వచ్చి రకరకాల వృత్తి నిమిత్తం ఇక్కడ జీవనం కొనసాగిస్తారండి. చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళు కూడా అందరూ ఇక్కడ నమ్ముకొని ఉన్నారు. మేము మా అపీల్ ఏంటంటే ఈరోజు మేము రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా మేము కలుస్తున్నాము, కలిసి ఐటీ శాఖ మంత్రి గారిని కలుస్తున్నాము, అలాగే సెక్రటరీ గారిని జయసంజయ్ గారిని కలుస్తున్నామండి. మా అపీల్ ఏంటంటే ఈ చాలా ల్యాండ్ ఉంది, బాగా డెవలప్ అయ్యింది. ఈరోజు హైదరాబాద్కి అనేక కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి. ఈరోజు మొన్న కూడా ఇటీవల కాలంలో గవర్నమెంట్ 31,000 కోట్ల పెట్టుబడులు కూడా తీసుకొని వచ్చింది. దానికి అందరం కూడా మేము గర్విస్తా ఉన్నాము. ఇక్కడ ఎందుకంటే ఇంత డిమాండ్ ఉంది మనకి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్కి. ఎందుకంటే 29 రాష్ట్రాల ప్రజలు నివసిస్తా ఉన్నారు. అందులో భాగంగా మేము అనేది కోరుకునేది ఏంటంటే ఇక్కడ పెద్ద ల్యాండ్ బాగా డెవలప్ అయ్యి ఉంది. అంతకుముందు రైతులు కూడా ఒక అడుగు ముందుకేసి గవర్నమెంట్కి ఇచ్చారు. వాళ్ళు కూడా పోచారం ల్యాండ్కి ఇన్ఫోసిస్ కంపెనీకి కూడా ఇచ్చున్నారు. ఈ లోపల ఉన్న ల్యాండ్ ఫుల్ ఫిజ్ గా ఇన్ఫోసిస్ కంపెనీ వినియోగించుకొని వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం పిలిపించి ఈ ఇండైరెక్ట్ గా ఏ 11 సెక్టార్లు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్లే దానికోసం కృషి చేస్తారా, లేకపోతే లోపల ఉన్న ల్యాండ్ మల్టిపుల్ కంపెనీస్ ఎదురు చూస్తా ఉన్నాయి హైదరాబాద్ వైపు అంతా కూడా. గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి లోపల కూడా మరింత కంపెనీలకు ఏమైనా అవకాశం ఇస్తుందా, మరింత కంపెనీలకు అవకాశం కానిస్తే ఖచ్చితంగా కూడా ఇన్ఫోసిస్ ఈ రోజు ఎంత బాగుంది ఇంకా కూడా రాబోయే రోజులు ఇంకా మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇచ్చేది లేదు, మరి వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఏమున్నాయో తెలియదు, ఆ రోజు వాళ్ళ ఎంఓయూ ఏముందో మాకు తెలియదు. లేదు దానికి ఇన్ఫోసిస్కే ఉండాలి, ఈ ల్యాండ్ అంతా కూడా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఓపెన్ చేయించి ఖచ్చితంగా ఎంప్లాయీస్ అందరినీ పిలిపించి ఇక్కడ వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు ఏమైతే ఉన్నాయి, ఇక్కడ ఛాలెంజెస్ ఏదన్నా ఉంటే ఇన్ఫోసిస్ గవర్నమెంట్ ముందు కానీ పెడితే ఇక్కడ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఉందండి. ఎందుకంటే హాస్టల్స్ ఉన్నాయి, అకామిడేషన్కి ఇబ్బంది లేదు, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేదు, సెక్యూరిటీకి ఇబ్బంది లేదు. ఇటీవల కాలంలో కూడా ఇక్కడ సెజ్ లో ఇన్ఫోసిస్ బేస్ చేసుకుని ఇన్ఫోసిస్ క్యాంపస్ కోసం మాత్రమే ఇక్కడ ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ కూడా నిర్మించారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు, ఎటువంటి ఇష్యూస్ లేవు. అందరినీ కూడా బ్యాక్ రమ్మంటున్నాం. ఆ రోజు కోవిడ్ టైంలో కూడా గవర్నమెంట్ హాస్టల్స్ క్లోజ్ చేయొద్దు, ఓపెన్ లోనే ఉండాలి, ఎందుకు ఇక్కడి నుంచే కార్యక్రమాలు జరిపించండి. అనేక రాష్ట్రాల నుంచి వచ్చున్నారు, ఇక్కడ ఉన్నారు, ఎంప్లాయీస్ అంతా ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు హాస్టల్స్ క్లోజ్ చేస్తే అకామిడేషన్ మ్యాండేటరీ అండి. ఆఫీస్లో 9 గంటలు పనిచేస్తే మిగతా టైం అంతా కూడా వాళ్ళు స్టేయింగ్ కోసం హాస్టల్స్ లోనే ఉంటారు అని చెప్పడం జరిగింది. ఆ రోజు నష్టమైనా కష్టమైనా మేము ముందుకు నడిపించాం హాస్టల్స్ ని. ఈ రోజు పరిస్థితులు మారున్నాయి. బ్రహ్మాండమైన రోజుల్లో కూడా ఈ రోజు ఇక్కడ ఈ ఇన్ఫోసిస్ వైఖరి వల్ల ఇక్కడ అనేక మంది 11 సెక్టార్ ఇందాక నేను ఏదో చెప్పానో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు మా అందరూ అప్పీల్ అండి, ఇక్కడికి అన్ని సెక్టార్ వాళ్ళు వచ్చున్నారు. మా పర్సనల్ రిక్వెస్ట్, మా అప్పీల్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర కూడా మేము తీసుకెళ్తున్నాం. ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ హైదరాబాద్తో మాట్లాడి కంపెనీని పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ తీసుకొని వచ్చి ఎంప్లాయీస్ అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా గవర్నమెంట్కి చెప్తే మేము ఫుల్ఫిల్ చేస్తాము. లేదు మాకు ఇబ్బంది ఉందని అంటే లోపల అన్నది కూడా మళ్ళీ మల్టిపుల్ కంపెనీస్కి కానీ అవకాశాలు కానీ ఇస్తే అది ఫుల్ఫిల్ చేసుకొని మా అందరూ కూడా జీవన మరణ మనుగడండి. ఈరోజు మా అందరి మీరు రోడ్డుకి ఈరోజు మాట్లాడుతున్నామంటే మేమంతా ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడికి వచ్చున్నామండి. దయచేసి మాకు ఈరోజు మీడియా ద్వారా మేము వినియోగించుకునేది ఏంటంటే మా వాయిస్ గవర్నమెంట్కి వెళ్ళాలి, ఇన్ఫోసిస్ కంపెనీకి వెళ్ళాలి. గవర్నమెంట్ కూడా కలుస్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నామండి. ఈరోజు పూర్తి స్థాయిలో ఇన్ఫోసిస్ ఆపరేషన్స్ చేసి మళ్ళీ పూర్తిగా డెవలప్మెంట్ చేసి పోచారం డెవలప్మెంట్ కోసం ఇన్ఫోసిస్ ఒక అడుగు ముందుకేసి ఫుల్ఫిల్ చేయాలని చెప్పని కోరుకుంటున్నామండి. ఐటీ సెక్టార్లో 4,500 హాస్టల్స్ ఉన్నాయి సార్. 4,500 పైన హాస్టల్స్ అంటే దగ్గరగా డైరెక్ట్ గా 1,00,000 మంది నిరుద్యోగులు బతుకుతున్నారు. ఇండైరెక్ట్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మంది ఉన్నారు. మేము వాళ్ళకి నిత్యం వాళ్ళకి ఇక్కడ మేము వాళ్ళ హాస్టల్స్ లో పెట్టుకొని వాళ్ళకి 3 పూటల ఫుడ్ ఇచ్చి సకల సౌకర్యాలు అందిస్తున్నాం మేము ఇక్కడ వాళ్ళకి. హాస్టల్ కాకుండా అండి, ఇదే ఆందోళన కార్యక్రమం కాదు, నిరసన కార్యక్రమం కాదు, మాది అభ్యర్థన మాత్రమే. ఈ హాస్టల్ ఐటీ క్యారిడర్ హాస్టల్ అసోసియేషన్తో పాటు ఈ ప్రాంత బిల్డింగ్ ఓనర్స్ కానివ్వండి, మన పోచారం ప్రాంత అభివృద్ధి కమిటీ పేరుతోటి మేము విన్నవించే ఒక అభ్యర్థన కార్యక్రమం ఇది.
ఇన్ఫోసిస్ కంపెనీ ఎంప్లాయీస్ని ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పిలిచి అందరికీ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలా. మా బిల్డింగ్స్ హాస్టల్స్ అనేది ఒక భాగం, కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఇన్ఫోసిస్కి ల్యాండ్ కేటాయించడం, సెజ్ ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని రావాలి అంటే ఇక్కడ ఎంప్లాయీస్ వస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రొటేషన్ అంతా పెరుగుతుంది, పిల్లలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు, అవసరాలు పెరుగుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, షాపులు కానివ్వండి, బిల్డింగ్లు కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి సజీవంగా కలకల్లాడుతూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. పోచారం ప్రాంత అభివృద్ధికి మాత్రమే కట్టుబడి మేము ఈ రకంగా కార్యక్రమం చేస్తున్నాం తప్ప స్వలాభం కోసమో దేన్నో ఆశించి మేము ఈ కార్యక్రమం చేయట్లేదు. మేము ఐటీ క్యారిడర్ హాస్టల్ అసోసియేషన్ తరఫున ఈ ప్రాంత పోచారం ప్రాంత అభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏంటంటే, ఐటీ ఎంప్లాయీస్ ఇన్ఫోసిస్ కంపెనీ మానవతా దృక్పథంతో ఆలోచించి ఎంప్లాయీస్ని ఆఫీస్కి పిలవండి. ఇదే మా ప్రధానమైనటువంటి స్లోగన్. దీనికి అనుగుణంగా ఇక్కడ అభ్యర్థన కార్యక్రమం నిర్వహిస్తున్నాం తప్ప ఆందోళన కార్యక్రమం, నిరసన కార్యక్రమం కాదండి ఇది. దీని తర్వాత ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని అపాయింట్మెంట్ అడిగాము. శ్రీధర్ బాబు గారిని కలవబోతా ఉన్నాము, జయశ్రంజన్ గారిని కలవబోతా ఉన్నాము, నేషనల్ ఐటీ మినిస్టర్ని కలవబోతా ఉన్నాము. అట్లాగే కంపెనీకి మా అభ్యర్థనతో కూడినటువంటి మా విన్నపాన్ని కంపెనీకి కూడా మెయిల్ ద్వారా మేము అభ్యర్థన పెడతా ఉన్నాము. అట్లాగే ఇక్కడ నీరజా మేడం, ఇండియన్ ఆపరేషన్స్ హెడ్ నీరజా మేడం గారిని కూడా మేము అపాయింట్మెంట్ అడిగాము. సెప్టెంబర్ 2nd వీక్లో మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ మేడం కూడా మా బాధ, మా ఇబ్బంది, ఈ ప్రాంత అభివృద్ధికి ఇన్ఫోసిస్ కంపెనీ ఎట్లా జీవనాధారమో, ఎట్లా మూలమో ఆ మెయిల్ ద్వారా వారికి మేము చెప్పదలుచుకున్నాము. మా విన్నపం ఒక్కటే, మానవతా దృక్పథంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఇన్ఫోసిస్ కంపెనీ కూడా పాటుపడాలి, కృషి చేయాలి. గతంలో కరోనాకు ముందు ఏ రకంగానైతే ఉందో అదే రకంగా భవిష్యత్తులో కూడా ఉండాలనేదే మా విన్నపం, మా డిమాండ్ అండి. ఈ ఐటీ సెక్టర్ మీద 26 సెక్టార్లు ఆధారపడి ఉన్నాయండి. 26 సెక్టార్లో మా హాస్పిటాలిటీ సంబంధించి మా హాస్టల్ విభాగం ఒకటి. మేము దాదాపు 60,000 కుటుంబాల కంటే 1,00,000 మందికి పైగా ఉపాధి కలిగిస్తున్నాం మా ఈ రంగం వలన. మేము ఇక్కడ సకల సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఇన్ఫోసిస్కి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఇక్కడ ఇన్ఫ్రాని ఆధారం చేసుకుని వీళ్ళు పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ చేస్తే కనుక మా ఈ 1,00,000 మంది ఆధారపడుతున్న ఈ హాస్పిటాలిటీ రంగం ఏదైతే ఉందో మా హాస్టల్స్ రంగం మనుగడ సాగించడానికి ఎక్కువ అవకాశం ఉంది. వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వలన ఈ పిల్లల మాకు స్ట్రెంత్ అది లేకపోవడం వలన మాకు ఆదాయానికి గండి పడింది. రెంటల్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఇలా పూర్తి స్థాయి ఆపరేషన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ని క్లోజ్ చేసి పూర్తి స్థాయి ఆపరేషన్స్ కనుక ఇక్కడ స్టార్ట్ చేస్తే మా రంగం మనుగడ సాగించడానికి అవకాశం ఉంది. దీనికోసం మేము నిజాయితీగా చాలా కష్టపడి 24 గంటల అహర్నెస్లో కష్టపడి ఈ హాస్పిటాలిటీ రంగంలో ఈ హాస్టల్కి మేము సెక్యూర్డ్గా ఉంటున్నాం. దయచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ని క్యాన్సిల్ చేసి పూర్తి స్థాయి ఆపరేషన్స్ ఇక్కడ చేయాల్సిందిగా గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాం.